పోసాని కృష్ణమురళి. సో ప్రెజెంట్ ఆయన రాజంపేట్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పటికీ ఇంకా 3 జిల్లాలకు చెందినటువంటి పోలీసులు మాత్రం మేము అరెస్ట్ చేస్తామనే విధంగా ఆయన కోసం పోటీ పడుతున్నారు. అసలు ఎందుకోసం ఇదంతా కూడా? సో ఖచ్చితంగా మనం పుష్ప, ట్రిపుల్ ఆర్ ఇట్లాంటి సినిమాలు చూసుకుంటే ప్రతి జిల్లాలో ఒక రికార్డు ఉంటుంది. అట్లా ఆ విధంగానే ఈ సినిమాలకి ఎలా రికార్డులు ఉంటాయో మన పోసాని గారి పైన కూడా ప్రతి జిల్లాలో ఒక కేసు అయితే ఉందన్నమాట. ఎందుకంటే దగ్గర 17 కేసులు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి. సో అంత క్రేజ్ ఏర్పడింది ఆయన మాట్లాడిన మాటలకి, ఆయన తిట్టే తిట్లకి, ఆయన చేసిన విమర్శలకి. ఎందుకంటే తను ఒక సినిమా యాక్టర్ ఒకప్పుడు, మరి తోటి సినిమాతో వాళ్ళతో పనిచేసి వాళ్ళని వచ్చి విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. సో మరి ఆయన అనరాని మాటలని పోనీ అంటే ఆ మనిషిని అన్నట్టు తప్పులేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పిల్లలని అన్ని మాటలు అనాల్సిన అవసరం ఏముంది? ఎంత నీకు వైసీపీ వాళ్ళు పే చేస్తే మాత్రం, వాళ్ళ పార్టీకి నువ్వు పనిచేస్తే మాత్రం నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడు, పర్లేదు, తను తీసుకుంటాడు. తన మీద నువ్వు రాయేసిన పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు. అది పక్కన పెట్టి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో భార్యని, వాళ్ళ బంధువుల్ని అందరినీ నువ్వు విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి నీతో ఒకప్పుడు ఆయన పనిచేశాడు, నువ్వు ఆయన సినిమాల్లో పనిచేసావు, ఆ రోల్స్ నీకు వచ్చినాయి అంటే మరి ఆయనకున్న మంచితనమే కదా. మరి తర్వాత నీకు వీళ్ళు అనమన్నారని డబ్బులు ఇచ్చారని చెప్పు, నీకు ఎట్లా అనాలనిపించింది? జగన్ అనమంటే అనేస్తావా? సజ్జలు అనమంటే అనేస్తావా? సో ఈ రోజేమో వచ్చి నాటకాలు ఆడుతున్నాడు అనమాట. ఆరోగ్యం బాగాలేదు, అది బాగాలేదేమో అని. ఒకవేళ డాక్టర్లు అంతా కూడా చెక్ చేశారు ఖచ్చితంగా. ఒకవేళ ఇక్కడ బెయిల్ తెచ్చుకున్నా కానీ ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు బెయిల్ తెచ్చుకుని. ఆయన ఒక చోట బెయిల్ తెచ్చినా కూడా పైన ఇంకా 13, 17 అట్లా కేసులు ఉంటానే ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళినా మాకివ్వండి అంటే ప్రతి జిల్లాల నుంచి దాదాపు ఇప్పుడు 3 జిల్లాల పోలీసులు అయితే పీటీ వారెంట్లతో కూడా ఎగబడుతున్నారని చెప్పాలి. ఏది మన అన్నమయ్య జిల్లా, అట్లాగే నరసరావుపేట, ఇంకోటి ఏదో ఉంది అనంతపురం, మొత్తం అన్ని ఏరియాలు కూడా ఎగబడుతున్నారు ఆయన్ని అరెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఎవరన్నా లాయర్ ఈరోజు పెద్ద సెలబ్రిటీలు అరెస్ట్ అవుతున్నారంటే ఇమీడియట్గా బెయిల్ వస్తుంది, కోర్టులు కూడా వాళ్ళకి ఆలోచించి సహకరిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈయన మీద అట్లా లేదు. ఒక చోట బయటపడ్డాడంటే ఇంకో స్టేషన్లో కేసు, అక్కడ నుంచి బయటపడ్డాడంటే ఇంకోటి. సో ఆయన కోసం ఒక వరల్డ్ కప్ కోసం దేశాలన్నీ తలబడినట్టు పోసాని గారి కోసం వారెంట్లు పెట్టుకుని పోలీసులు అందరూ కూడా తిరుగుతున్నారు అనమాట. సో మరి పోసాని గారు అంటే ఆయన అన్న మాటలు కానీ, ఆయన చేసిన చేష్టలు కానీ, ఆ పార్టీలోకి రానంత వరకు, ఆ బురద అంటించుకున్నంత వరకు ఆయన చాలా క్లీన్గా ఉండేవాడు. అతను మాట్లాడితే ఒక అంటే ఇదిగా ఉండేది, పోసానికి ఇంత నాలెడ్జ్ ఉంది, తను సినిమాలు తయారు చేస్తాడు, సినిమా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. సో అతని మీద ఒక రెస్పెక్ట్ ఉండేది. ఎప్పుడైతే పార్టీలోకి వచ్చి వీళ్ళందరినీ విమర్శించడం, అవతల పార్టీ వాళ్ళు చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించడం, ఇదంతా చేసిన తర్వాత ఆయన మీద జనాలకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. సో ఖచ్చితంగా ఇంకా పోలీసులందరూ ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతామనే దానిపైన కానీ, ఆయన చేసిన అబ్యూజెస్ పైన కానీ ఏ రకమైన కేసులు పడాలో, ఎక్కడెక్కడైతే ఆయన మాట్లాడాడో, ఏ మాటలైతే అన్నీ కూడా మొత్తం ఫైలప్ చేసుకుని వాళ్ళైతే దిగారనమాట. సో ఖచ్చితంగా బెయిల్ వచ్చినా మళ్ళీ జైలుకి వెళ్ళినా మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ జైలుకే. సో ఈ సర్కిల్లో నుంచి ఇప్పుడైతే బయటకు రాడు. సో ఎందుకంటే జగన్ కాపాడుతాడు అనుకుంటే జగన్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఆయన ఎప్పుడు జైలుకి వెళ్తాడో, ఆయన ఇంకా ఈయనకన్నా డబ్బులు ఉంటుంది. ఆయన 32కి నాకు తెలిసి ఈ గత 5 ఏళ్లలో 64 అయి ఉంటాయి ఈ తప్పులన్నీ. సో మరి ముందు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఈయన్ని కాపాడుతాడు అంటే ఆయన కాపాడుకుంటాడు ముందు. సో ఇప్పుడు పోసానికి అయితే ఎవరో హెల్ప్ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు కరుణించి వదిలేస్తే తప్ప, అదొకటి క్లారిటీ పెట్టుకోవాలి పోసాని గారు, ఆయన కరుణించి జాలి చూపించి వదిలేస్తే తప్ప మళ్ళీ మీరు బయటకు రాలేరు.